తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు తప్పైందని క్షమాపణ చెప్పాలన్నట. బీసీలకు క్షమాపణ చెప్పేంత తప్పు సీఎం సారు ఏం చేసిండు? కులగణన సర్వే చేయించి బీసీలకు మేలు చేద్దామనుకుంటున్నా అని చెప్పుకునే ఆయనను సారీ చెప్పమని ఎవరన్నారు అంటారా? ఇగో ఈయనగారే. ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈయనరా కేటీఆర్ సార్ ఏమంటుండో సీఎం సారు ఎందుకు సారీ చెప్పాలి ఆముచట కూడా చెప్పుర్రి. 5.5% జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని ఉన్న వాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీలను రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నీ కులగణన పూర్తి తప్పుల తడక, పూర్తి అశాస్త్రీయం, అసంబద్ధం, అర్ధరహితం. ఈ మాట మేం మాత్రమే కాదు, రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి. స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇది చిత్తు కాగితంతో సమానం, దీన్ని కాలబెట్టినా తప్పులేదని కాలబెట్టింది. అందుకే మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రీసర్వేకి ఆదేశించు. అయ్యా కేటీఆర్ సారు, మలి సర్కారు కులగణన సర్వే సురువు చేసినప్పుడు తెలంగాణలో ఉన్న పబ్లిక్ అందరూ సర్వేల పాలు పంచుకోవాలి. కారు పార్టీ లీడర్లు కూడా కాయిస్గా సర్వేకు సహకరించుర్రి, బీసీ బిడ్డలకు మేలు చేయాలని. పట్ల బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మస్తుగానే మొత్తుకుంటే మీ చెల్లె కవిత మేడం కూడా సర్వేల పాలు పంచుకునే. మీరేమో ఇప్పుడు కొత్తగా బీసీలు ఆగమైతుండ్రు, మళ్ళా రీసర్వే చేయండ్రని అంటే ఏమన్నట్టు? ఏం సర్వేలో ఏమో. అప్పట్లో మీ నాయన కేసీఆర్ సారు సమగ్ర కుటుంబ సర్వే చేయించినా గానీ ఏం మారలేదు. మార్పు తీసుకొస్తామని ఏలుబడిలకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కులగణన సర్వే చేసినా ఏం మార్పు రాలేదు. ఆ మాత్రం దానికి ఈ సర్వేలు సమావేశాలు అనుకుంటా పొద్దువవుడేందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.